వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు చేస్తున్న మోసాలపై రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో జిల్లా స్థాయి కార్యక్రమం నెల్లూరులోని డిఆర్ఉత్తమ్ హోటల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనమరుణమ్మ, నెల్లూరు పార్లమెంటు పరిశీలకులు వెంకటరెడ్డి, నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, మాజీ మంత్రి పీఏసీ మెంబర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, నియోజకవర్గ ఇన్ఛార్జీలు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మేకపాటి విక్రమరెడ్డి, బుర్రా మధుసూదన్ యాదవ్, కిలివేటి సంజీవయ్య, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి, మేకపాటి రాజగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజితాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో క్యూఆర్ కోడ్ను వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అన్యాయాలు, అలాగే వైసీపీ నేతలపై పెడుతున్న అక్రమ కేసులు, వారి ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతున్న విధానాలను వైఎస్ఆర్సీపీ నేతలు ప్రజలకు వివరించాలని మిథున్ రెడ్డి కోరారు. అనంతరం మిథున్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్లు మీడియాతో మాట్లాడారు. మొట్టమొదట నెల్లూరు జిల్లాకు వచ్చినప్పుడు జగనన్న నన్ను అడిగినారు, నీ అభిప్రాయం ఏంది, నెల్లూరు పోయి మీటింగ్ పెట్టినావు కదా, నీ అభిప్రాయం ఏంటి నెల్లూరు జిల్లా గురించి అని. అన్న, నెల్లూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో మనకు బలమైన నాయకులు ఉన్నారు. వాస్తవంగా మనం 10కి 10 గెలవాల్సిన జిల్లా, కానీ కార్యకర్తలకి నాయకులకి కమ్యూనికేషన్ గ్యాప్, లేకపోతే ప్రజలకు మనము చేర్చాల్సిన ఏవైతే ప్రజలకు మనం ఏదైతే చెప్పాలో కరెక్ట్గా ప్రజల ఆలోచన ఏ విధంగా మనం ఉండే విధంగా చెప్పాలో అవి ఈరోజు గ్యాప్ వచ్చిందంటే నా అభిప్రాయం కూడా అదే. ఈరోజు ఖచ్చితంగా మనం నికరమైన, ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా నికరమైన క్యాడర్ నిలిచింది. పార్టీ ఇప్పుడు బలంగా ఉంది. ఎవరైతే మనకు అటు ఇటు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయినారు. ఈరోజు బలమైన నాయకత్వం ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉందని చెప్పి జగనన్న అభిప్రాయం కూడా చెప్పడం జరిగింది. ఇది వాస్తవము. ఎన్ని ఇబ్బందులు పడినా కూడా, ఎన్ని కష్టాలు పడినా కూడా ఈరోజు బలమైన ఊర్లలో కానీ, ప్రతి గ్రామంలో కానీ, ఊర్లో కానీ, ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు బలమైన క్యాడరు ఈరోజు వైసీపీకి నిలబడింది. పార్టీ నిలబడి ఈరోజు జగనన్న ప్రోగ్రాం సక్సెస్ అవుతానంటే పొదిలి లాంటి చోట అన్న చెప్పారు. స్వచ్ఛందంగా ఎంతోమంది వేలకు వేలు వచ్చేసి ఈరోజు తెలుగుదేశం నాయకులు జగనన్న ప్రోగ్రాం అంటేనే భయపడిపోయే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ముఖ్యంగా మనం మేనిఫెస్టో గురించి ఈరోజు మనం ఏదైతే తప్పుడు హామీలతో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినారో మాట్లాడుతున్నామో, ఇంకా కూడా చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు కరెంటు బిల్లులు పెంచింది అయితేనేమి, ఈరోజు సిండికేట్లుగా ఏర్పడి రైతులు అన్ని విధాల అన్ని రైతులు కూడా ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈరోజు ర్యాంపుల్లో రేపు జగనన్న ప్రోగ్రాం ఉంది, చిత్తూరు జిల్లాలో జగనన్న ప్రోగ్రాం ఉంది మామిడి రైతులను పరామర్శించేదానికి. వాళ్ళ పరిస్థితి ఏందో ఒక్కసారి మీకు తెలియజేస్తాను. 1 కేజీ 2 రూపాయలకు అమ్ముకునే పరిస్థితి ఉంది. ఎప్పుడు కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా 2 రూపాయలకు మామిడికి 1 కేజీ అనింది నేను ఎప్పుడు కూడా వినింది లేదు. అంత దారుణమైన పరిస్థితి. ఈరోజు పూర్తిగా సిండికేట్లు అన్నీ కూడా తెలుగుదేశం నాయకుల చేతుల్లో ఉన్నాయి. పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఈరోజు వాళ్ళకు మద్దతు ధర వాళ్ళు తెచ్చుకోగలిగినారు సెంట్రల్ నుంచి. కానీ ఇక్కడ బీజేపీ కూటమి ఉన్నా కూడా పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పి కూడా మనము తెలుసుకోవాల్సిన విషయము. అదేవిధంగా జగనన్నను చూస్తేనే ఈరోజు ఆ ప్రోగ్రాంలన్నీ కూడా ఎక్కడ పోవాలన్నా కూడా అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు. ముఖ్యంగా గోవర్ధన్ అన్నను చూసేదానికి వస్తే రావాలని ప్రోగ్రాం పెడితే హెలీప్యాడ్ ఇవ్వకుండా, లేకపోతే ఏదో ఒక అడ్డంకులు క్రియేట్ చేసి ఈ విధంగా చేసే పరిస్థితి ఉంది. ఈరోజు గవర్నెన్స్ పూర్తిగా గాలికి వదిలేసి జగనన్న పైన ఏదో విధంగా జగనన్నని ఇబ్బంది పెట్టాలనే పరిస్థితులు ఈరోజు గవర్నమెంట్ ఉంది. ఎక్కువ రోజులు కూడా ఈ విధంగా జరగదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఇప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఎలక్షన్ అప్పుడు ఏదో రాజకీయాలు చేస్తారు, కానీ తర్వాత అందరూ కూడా చాలా హుందాగా గౌరవంగా ఉంటారు. కానీ ఇప్పుడు ఈ టర్మ్లో కొత్త రాజకీయాలు చూస్తున్నాము. జైల్లో పెట్టి, తప్పుడు కేసులు పెట్టి, అసలు సంబంధం లేని కేసులన్నీ కూడా పెట్టి దాదాపు ఈరోజు 40 రోజుల పైనగా వస్తుంది. ఈరోజు గోవర్ధన్ అన్నని జైల్లో పెట్టి అకారణంగా ఈరోజు ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఏదో ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో జరిగే విధంగా ఈరోజు ఇంట్ల పైన దాడి చేయడము, పెద్దలు ఉన్నా కూడా వయసు అయిపోయిన పెద్దవాళ్ళు ఉన్నారని చూడకుండా కూడా ఇల్లు అంతా కూడా ధ్వంసం చేయడము, ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు. ఇవన్నీ కూడా
నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ లేని రాజకీయాలు ఈసారి తెలుగుదేశం తీసుకొచ్చింది. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఎప్పుడైనా మేనిఫెస్టో కనుక రిలీజ్ చేస్తే ఎలక్షన్స్లో గెలిచిన మరుసటి రోజే ఆ మేనిఫెస్టో కనపడదు. అంతటి ఘోరమైన అబద్ధాలు చెప్పేటువంటి వ్యక్తి. చాలామంది ఈ మధ్య అంటూ ఉంటుంటారు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక్క అబద్ధమైనా చెప్పించవచ్చు కదా, చిన్నది ఏదో ఒకటి. మరి అంత నిజాలు చెప్పడం అవసరమా? ఎలక్షన్స్లో మనం గెలవాలంటే అక్కడక్కడ చిన్న చిన్న ఏమన్నా చెప్పాలని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మనం ఏదైతే చెప్పగలమో అదే చెప్దాం, చేయగలమో అదే చెప్దాం, చెప్పేదే చేద్దాం అని చెప్పేంత నిజాయితీపరుడు, గట్స్ ఉండేటువంటి లీడర్. అదే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చేటప్పటికి టీడీపీ వాళ్ళే అంటూ ఉంటారు, మావాడు ఒక్కటి కూడా నిజం చెప్పడు అని. మనమేమో ఒక్కటైనా అబద్ధం చెప్తే బాగుంటుందని చాలామంది కార్యకర్తలు అంటూ ఉంటారు. సో అయితే పాత రోజుల్లో సోషల్ మీడియా లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారి కాలం ఆయనకి అనుకూలంగానే వెళ్ళుండొచ్చు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా కంపారిజన్స్ బాగా చేస్తూ ఉంది. అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అంతకుముందు ఎలా చెప్పారు, ఇప్పుడు ఎలా చెప్పారు. ఈ కంపారిజన్స్లో చంద్రబాబుని ఈరోజు ఘోరంగా తిట్టుకుంటా ఉన్నారు రాష్ట్రం అంతా. ఇంత 1 yearలో ఇంత డిజాస్టర్ కావడం అన్నది చరిత్రలో ఎప్పుడు కూడా జరిగి ఉండదు. సో ఈరోజు తెలుగుదేశం వల్ల ఫ్యాక్ట్ చెప్తా ఉన్నాను, కనిపించినప్పుడు అంటారు నెక్స్ట్ మీరేలా అయ్యా వచ్చేది అని. ఇంత గ్రౌండ్ లెవెల్లోకి 1 yearలోనే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తీసుకెళ్ళగలిగినారంటే ఆయన లీడర్షిప్ క్వాలిటీ అది. సో చాలా ధైర్యంగా మీరు ముందు ఫైట్ చేయండి, ఏదున్నా కూడా మీరు ముందు నిలబడండి, కార్యకర్తలకు నిలబడండి అనే మాట ఆయన చెప్పడం అన్నది ఈరోజు మనం గ్రౌండ్ లెవెల్లో ఆ వాయిస్ని తీసుకొచ్చుకోగలిగినాం. ఇకపోతే ఈ మేనిఫెస్టో గురించి 2 మాటలు చెప్పి క్లోజ్ చేస్తాను. ఒకటి, ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని అందరికీ కూడా తెలియచేయాలా, ప్రజలందరికీ కూడా ఎలక్షన్స్కి ముందు ఈ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటిది అందరూ కూడా ఒక్కసారి చూడాలా, అంటే మర్చిపోయే అవకాశాలు ఉంటాయన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని కనుక స్కాన్ చేస్తే మీ అందరికీ తెలిసి ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ అన్నది. సో ఇప్పుడు అన్ని దగ్గరలో కూడా సోషల్ మీడియాలో కూడా ఉంది. సో ఇప్పుడు మనం దాన్ని కూడా లాంచ్ చేసినాం. సో దాన్ని కనుక మీరు కెమెరా ఆన్ చేసి ఆ కోడ్ని కనుక స్కాన్ చేస్తే మీకు టోటల్గా డిస్ప్లే అవుతాయి. దాంట్లో మొట్టమొదటిగా ఏముంటుందంటే టీడీపీ మేనిఫెస్టో. మొన్న 2024 ఎలక్షన్స్లో టీడీపీ మేనిఫెస్టోలో ఏమేమి ప్రకటించినారో ఆ మేనిఫెస్టో అంతా కూడా దాంట్లో కనపడుతుంది. అది కాకుండా మళ్ళీ 2వ బటన్ కనుక క్లిక్ చేస్తే టీడీపీ ఎలక్షన్స్కి ముందు ప్రతి ఇంటికి వచ్చి బాండ్స్ ఇచ్చారు. అంటే మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు, 30,000 వస్తుంది, ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు, 18,000 వస్తుంది, రైతులు ఉంటే ఎంత వస్తుంది, టోటల్గా సంవత్సరానికి ఎంత వస్తుంది, 5 yearsకి ఎంత వస్తుంది అని అనేది బాండ్స్ ఇచ్చినారు. వాటిని మెసేజెస్ రూపంలో కూడా వచ్చినాయి ఓటీపీ చెప్పిన తర్వాత. సో ఆ బాండ్స్, ఎన్ని రకాల బాండ్స్ వాళ్ళు మనకి ఇచ్చినారు, ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చినారు అని అన్నది ఆ టీడీపీ బాండ్స్ అన్నది క్లిక్ చేస్తే ఎన్ని కనపడతాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇందాక దాకా మనం దాన్ని వీడియో కూడా ప్లే చేసి చూసుకున్నాం, నియర్లీ 30 minutes దాకా ఉంటుంది. సో అది ప్లే అవుతుంది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి డిఫరెంట్ టైమ్స్లో ఆయన ఇచ్చినటువంటి బైట్స్ అన్నీ కూడా దాంట్లో నెక్స్ట్ బటన్ కన్నా క్లిక్ చేస్తే CBN బైట్స్ అని ఉంటుంది. ఆ CBN బైట్స్లో మనకి చంద్రబాబు నాయుడు గారు మన మేనిఫెస్టోని కామెంట్ చేస్తూ, అంటే మనం గతంలో ఇచ్చినటువంటి హామీలను కామెంట్ చేయడం కానీ, ఆయన మేనిఫెస్టో గురించి చెప్పుకోవడం కానీ, ఆ బైట్స్ అన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఇది కనుక క్లిక్ చేస్తే చంద్రబాబు మోసాల వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం కలిగింది అన్నది, తర్వాత చంద్రబాబు ఎగ్గొట్టిన జగనన్న పథకాలు, ఆ తర్వాత చంద్రబాబు మోసాల వల్ల మీకు కలిగిన నష్టం ఎంత అనే కంపారిజన్స్ ఉన్నాయి. సో ఈ బటన్స్ అన్నీ కూడా వరుసగా ఉంటాయి. ఒక్కొక్కటిగా క్లిక్ చేస్తూ ఉంటే అవన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతాయి. సో మొత్తం మీద దాన్ని కనుక పైన కనుక అప్డేట్ చేస్తే కూడా మనకు అప్డేటెడ్ మ్యాటరే కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ క్యూఆర్ కోడ్ని జస్ట్ స్కాన్ చేస్తేనే మనకి ఇవన్నీ కూడా 1 by 1గా మనం ఏది టచ్ చేసుకుంటే అది మనకు కనిపించడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలా అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. సో దానికి సంబంధించి జిల్లా లెవెల్లో ఎవరికి కంప్లీట్ అయిపోయినాయి. మనతో పాటు ఈ రోజుకల్లా అన్ని జిల్లాల్లో కూడా కంప్లీట్ అయిపోయింది. ఇకపోతే కాన్స్టిట్యున్సీ లెవెల్లో 12వ తేదీ లోపల కంప్లీట్ చేయాల్సింది. అంటే ఇలానే కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉన్నటువంటి మెయిన్ లీడర్స్ అందరినీ కూర్చొని పెట్టి ఆ వీడియోని ప్లే చేసి
ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ లీడర్స్ అందరితో కూడా మాట్లాడించి ఆ క్యూఆర్ కోడ్ని ఎలా స్కాన్ చేయాలన్నది వివరిస్తే కాన్స్టిట్యున్సీ లెవెల్ ప్రోగ్రామ్ అయిపోతుంది. ఆ తర్వాత 20వ తేదీ లోపల ప్రతి మండలంలో కూడా ఇలానే ఒక మీటింగ్ పెట్టుకొని 20వ తేదీ లోపల మండలంలో ఉండే లీడర్స్ అందరికీ కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత విలేజ్ లోపల ఆగస్టు 4వ తేదీ లోపల విలేజ్లో ఉన్నటువంటి ప్రతి విలేజ్లో కూడా ఇలానే చిన్న చిన్న సమావేశాలు ఎక్కడ ఇళ్లలోనైనా పెట్టుకోవచ్చు, ఎవరో ఒకరి ఇంట్లోనైనా కూడా. ఆ విధంగా ప్రతి విలేజ్లో కూడా అవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోకి సంబంధించి అబద్ధ హామీలు ఇచ్చి ఈరోజు ఏమీ చేయకుండా గద్దెనెక్కి ఈరోజు ప్రజలు మోసం చేసి ఈరోజు గద్దెనెక్కిన తర్వాత ఏమి కూడా చేయట్లేదు. దానికి సంబంధించి మన ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రులు జగనన్న ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ కూడా ముందు జిల్లాలో, తర్వాత నియోజకవారీగా, తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళే కార్యక్రమం ఏదైతే ప్రతి ఒక్కరికి కూడా మేనిఫెస్టోలో ఏమి ఇచ్చాడు, ఏం మోసం చేశాడు చెప్పే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇది చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు అందరం కూడా చూస్తూ ఉన్నాం జిల్లాలో ముందుగా ఏ విధంగా కక్ష చేస్తున్నారు అందరూ కూడా మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ముందు గోవర్ధన్ అన్నని దాదాపు 50 రోజుల నుంచి ఒక అక్రమ కేసుల మీద కేసులు పెడుతూ ఏ విధంగా చేయటం జరిగింది. అలాగే నిన్న కూడా ఏదైతే ప్రసన్న మీద దాడి ఈరోజు మీ అందరూ కూడా చూశారు, ఆ ఇంటిని ఏ విధంగా ధ్వంసం చేశారు ఈరోజు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. బట్ అందరం కూడా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరూ కూడా జిల్లాలో అందరం కూడా ఒకటిగా ఇంకా కలిసి పోరాడాలని, ఒక నియోజకవర్గంలో ఒక సమస్య వస్తే పక్క నియోజకవర్గం నాకెందుకు అనేది కాకుండా ఏ నియోజకవర్గంలో సమస్య వచ్చినా కూడా, ఉదాహరణకి నెల్లూరు రూరల్ సిటీయో ఈరోజు ప్రసన్నకు వచ్చింది, కావేలి రామన్నకి కూడా కలిసికట్టుగా, ఎందుకంటే నిన్న గోవర్ధన్ మొన్న గోవర్ధన్ అన్న, రేపు ప్రసన్న, నిన్న ప్రసన్న, రేపు ఇంకొకరు అనేది కాకుండా మాకెందుకు అని కాకుండా ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరం కూడా ఈ జిల్లాలో ఒకటిగా ఉండాల్సిన టైము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే జగనన్న ఇచ్చిన కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఒకరిగా తోడుగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండే విధంగా కూడా అందరూ కూడా కలిసి ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ విధంగా ఈరోజు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.